Hello friends, welcome to Honey GS classes. 21st March 2022 daily current affairs, Indian Express, Hindu, PIB, ఈనాడు ఇతర తెలుగు పత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ వరల్డ్ స్పారో డే అండ్ వరల్డ్ ఫారెస్ట్ డే అని చెప్పేసి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి మొత్తం రెండు దినాలు వాటి థీమ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ జపాన్ ఇండియా, ఇజ్రాయెల్ ఇండియా, పాకిస్తాన్ ఇండియా, ఇండోనేషియా ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇండియా, ఈ 5 దేశాలు పూర్తిగా మోడీ జపాన్ ని నిన్న పట్టించినాయి. సో ఆ మోడీ అండ్ ఈ సంబంధాలు ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ అంశంలో ఈ ట్యునీషియా ప్రజలు అక్కడి అధ్యక్షుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. సిటిజన్స్ అగెనిస్ట్ కూప్ అనే నేమ్ తోని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. మనకి ఈ ప్రజల తిరుగుబాటు అనగానే మనకి 3 గుర్తుకు రావాల్సి ఉంటది. ఈ బుర్కినో ఫాసో అధ్యక్షుడు మార్క్ రోచ్ మీద అక్కడి సైన్యం తిరుగుబాటు, జుంటా తిరుగుబాటు అని చెప్పేసి పిలుస్తాం. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మీద అక్కడి టాక్సీ డ్రైవర్లు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తే తిరుగుబాటు చేస్తారు. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ విధించబడింది. ఇప్పుడు కొత్తగా ఈ ట్యునీషియా అధ్యక్షుడు కైసీ సయీద్ మీద తిరుగుబాటు ఎందుకని చెప్పేసి, ఈ కజకిస్తాన్ లో కూడా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కజకిస్తాన్ లో కూడా ఈ గ్యాస్ సబ్సిడీ ఎత్తివేస్తే. నెక్స్ట్ మనకి అజోవ్ స్టాల్ అని చెప్పేసి, ఇది ఐరోపా మొత్తంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారము. ఇది ఉక్రెయిన్ లో ఉన్నది. రష్యా దాడి చేసింది. ఇంతకుముందు జపోరిజియా అని చెప్పేసి ఐరోపాలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రము. ఇది అతిపెద్ద ఉక్కు కేంద్రము. నేషనల్ చూస్తే ఈ నర్సింగపెట్టై ఒక నాదస్వరము, దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది లభించింది. సో అది ఎక్కడ ఉంటుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్ త్యాగి కోవిషీల్డ్ యొక్క సెకండ్ డోస్ కి గ్యాప్ తగ్గించింది. ఎన్ త్యాగి అంటే ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వేదాతంగల్ పక్షి సంరక్షణ కేంద్రము వార్తల్లో అయితే ఉంది, తమిళనాడులో ఉంది. అది ఎందుకు వార్తల్లో ఉంది అని చెప్పేసి. స్పోర్ట్స్ చూస్తే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్, ఒక ఐపీఎల్ లాగా ఫుట్బాల్ కూడా ఉంటది. అది వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ అనేది గెలుచుకుంది కేరళ మీద. అవార్డ్స్ చూస్తే మనకి రంగినేని ఎల్లమ్మ జాతీయ పురస్కారం అనేది తంగుళ్ళ వేణుగోపాల్కి అనేది వచ్చింది. రైట్, ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ చూస్తే డేస్ మనకి మార్చి 20, సో ఇంటర్నేషనల్ స్పారో డే, అంతర్జాతీయ పిచ్చుకల దినం అని చెప్పేసి ఈ స్పారో డేను కండక్ట్ చేస్తున్నారు. సో ఈ స్పారో డే మనకి థీమ్ ఏంటి అంటే నాట్ బర్డ్స్ స్పారో. స్పారో అంటే వన్ ఆఫ్ ది బర్డ్. సో ప్రజెంట్ ఇది అంతరించిపోతుంది. మనకు గ్రామీణ ప్రాంతంలో తెల్లవారంగానే కనిపించేది స్పారో. సో థీమ్ ఏంటి అంటే మానిటర్ స్పారోస్ అండ్ అదర్ కామన్ బర్డ్స్. సో ఈ స్పారోను ఇతర బర్డ్స్ ని మానిటరింగ్ అంటే పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ స్పారో డే యొక్క 2022 యొక్క థీమ్ అన్నట్టు. అది మనకి ఈ 4th క్లాస్ సైన్స్ బుక్ లో ఉంటుందండి. ఏమని ఉంటుందంటే ఈ స్పారోస్ ఎందుకు అంతరించిపోతున్నాయంటే ఈ సెల్ ఫోన్స్, టీవీ టవర్స్ యొక్క రేడియేషన్ వల్ల ఇవి గర్భ విచ్ఛిత్తి జరిగి అంతరించిపోతున్నాయి అని చెప్పేసి మనకి అక్కడ ఉంటది. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మార్చి 21. సో మార్చి 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి. సో ఈ రోజు మనకి అంతర్జాతీయ అటవీ దినంగా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే FAO చేస్తుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజ్ సంస్థ రోమ్ లో ఉంటది. ఇది UNO యొక్క అనుబంధ సంస్థ. సో మనకి 2013 నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాలండి. ఇంతకుముందు ఒక గ్రూప్ 4 లేకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ లో ఈ ప్రపంచ ఆరోగ్య దినం వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు అని చెప్పేసి మనకు ప్రశ్న వచ్చింది. సో మనం 2013 నుంచి కండక్ట్ చేస్తున్నాం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి. సో థీమ్ ఏంటి? ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్
అంటే అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి దాని వినియోగం అని చెప్పేసి, అడవులు సస్టైనబుల్ అంటే స్థిరమైన, సో సుస్థిరమైన ఉత్పత్తి దాని వినియోగం అని చెప్పేసి ఆ 2022 యొక్క థీమ్. 2013 నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నాము. 2012లో తీర్మానం చేసినారు ఈ ప్రపంచ అటవీ దినానికి. ఒకసారి మనకు ఇండియా చూస్తే ఇట, సో గత 2019 రిపోర్టు 2021 రిపోర్టు చూస్తే 2261 స్క్వేర్ మీటర్స్ అనేది పెరిగింది. మనకి 24.62 అనేది ఇంత విస్తీర్ణం అనేది పెరిగింది. అందులో 21.71 అనేది ఇది ట్రీ అండ్ ఫారెస్ట్, అటవీ చెట్ల విస్తీర్ణం 24.62 ఉంటే ఇదేమో ఓన్లీ అటవీ విస్తీర్ణం అంటే 21.71 ఉన్నది. మనకి ఈ గత 2 ఏళ్లలో ఎక్కువ పెరిగింది ఎక్కడ అంటే మనకి ఇది ఏపీ ఫస్ట్, నెక్స్ట్ తెలంగాణ వస్తుంది, థర్డ్ మనకి ఒడిశా వస్తుంది. మనం ఆల్రెడీ ఫారెస్ట్ రిపోర్ట్ డిస్కస్ చేసినాం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లో, మనం జనవరి మాసంలో వచ్చినట్టున్నది అది, రైట్. 21.71 ఓన్లీ ఫారెస్ట్, 24.62 అంటే ఫారెస్ట్ అండ్ ట్రీస్ రెండు, గ్రీనరీ అంటే రెండు వస్తాయి, అటవీ మరియు చెట్లు. 2261 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది గత 2 ఏళ్లలో పెరిగింది. అందులో ఎక్కువ పెరిగిందంటే ఏపీ. అటవీ విస్తీర్ణం ఎక్కువ అంటే మనకి మధ్యప్రదేశ్ వస్తుందండి. ఉన్న భూమిలో విస్తీర్ణ శాతం ఎక్కువ అంటే మిజోరం వస్తుంది. సో 17 యూటీసీలలో అండ్ స్టేట్స్లలో నిర్ణీత 33% కంటే ఎక్కువ ఉన్నది. జనరల్ గా అడవి అనేది 33% ఉండాలి భూ విస్తీర్ణంలో, బట్ 12 అంటే ఈ 17 యూటీ అండ్ స్టేట్స్లలో 33% కంటే ఎక్కువ అనేది ఉంది అని చెప్పేసి మనకు రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఇది ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఏం గుర్తుంచుకోవాలంటే ఏపీ అనేది గత 2 ఏళ్లలో పెరిగిన విస్తీర్ణము, మొత్తం విస్తీర్ణం చూస్తే మధ్యప్రదేశ్, విస్తీర్ణ శాతం చూస్తే మిజోరం అనేది ఎక్కువ ఉంది. 21.71 ఓన్లీ ఫారెస్ట్, ఫారెస్ట్ అండ్ ట్రీస్ అన్నప్పుడు 24.62 అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జపాన్. సో జపాన్ ప్రధాని వచ్చిండు, వెళ్ళిపోయిండు, మనం డిస్కస్ చేయాలి ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి. ఎవరు ఆయన? ఫ్యూమియో కిషిడా. సో జపాన్ ప్రధాని ఇండియాకి వచ్చిండు. సో ఫస్ట్ ఆయన యొక్క విదేశీ పర్యటన ఇండియాలో చేసిండు ఈ ఫ్యూమియో కిషిడా అని చెప్పేసి. సో మనకి ఏ ఒప్పందాలు అంటే ఇన్ఫాక్ట్ ఇది 5 ట్రిలియన్స్ ఎన్ అని చెప్పేసి జపాన్ కరెన్సీ. సో 5 ట్రిలియన్స్ అంటే 5 లక్షల కోట్లు. సో 5 లక్షల కోట్ల ఎన్స్, ఇది డాలర్స్ మారిస్తే 40 నుంచి 42 వస్తుంది. సో మనకి హిందూ ప్రకారం 42 ఉన్నది. సో 42 బిలియన్ డాలర్లు అని చెప్పేసి డాలర్లలో. రూపాయలు చూస్తే మనకి 3.24 లక్షల కోట్లు, రైట్. ఈ నెంబర్ అంతా మనకి యాక్యురేట్ ఏం కాదు, అవసరం కూడా లేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ ఇస్తే మనం ఎగ్జామ్ లో ఏం చేయలేం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో 5 ట్రిలియన్ 5 లక్షల కోట్లు, 42 బిలియన్ డాలర్లు అని చెప్పేసి 3.24 లక్షల కోట్లు. డాలర్లు అనేది డేట్ వారిగా మారుతూ ఉంటది, 40 నుంచి 42 43 వరకు ఎంతైనా ఓకే, రైట్. దగ్గర నెంబర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి 40+ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ కరెన్సీ చూస్తే 3.24 లక్షల కోట్ల ఒప్పందాలు. ఎక్కడ ఇది రానున్న 5 ఇయర్స్ టైంలో ఈ జపాన్ ప్రభుత్వం అనేది ఇండియాలో పెట్టే పెట్టుబడి అది, ఓకే. ఇందులో ఈ 3.24 లక్షల కోట్లలో ఎక్కువ ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్. సో నార్త్ ఈస్ట్ స్టేట్ అని చెప్పేసి మన ఈశాన్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఒప్పందం జరిగింది. సో మనకి పాత ఒప్పందం ఆల్రెడీ ఉన్నది, ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఉన్న ఈ స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడము జరిగింది. ఇది జపాన్ యొక్క ఇండియా యొక్క సంబంధాలు. ఒకసారి ఈ జపాన్ ప్రధాని ఏమన్నాడంటే మనకి హిందూ పేపర్ లో వచ్చింది, ఈ RCEP కూటమిలోకి ఇండియాకి స్టిల్ డోర్స్ ఓపెన్ చేయబడి ఉన్నాయని చెప్పేసి చెప్పిండు, రైట్. RCEP అంటే ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే
సో డోర్స్ ఓపెన్ అంటే ఆల్రెడీ మనం బయటకు వెళ్ళిపోయినాం కాబట్టి మళ్ళీ ఏమంటుండు ఆ ఫిమియో కిషిడా మీకు తలుపులు తెరిచే ఉన్నాయి, ఎప్పుడు అంటే అప్పుడు రావచ్చు అని చెప్పేసి ఆ మోడీని దీనిలోకి ఆహ్వానిస్తుండు. సో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఆర్సిఈపి కాన్సెప్ట్ అనేది 2013 నుంచి ఉంది, బట్ అంటే డిస్కషన్స్ జరుగుతున్నాయి. 2022 జనవరి 1న ఇది అమల్లోకి వచ్చింది. ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్సిఈపి ఒప్పందం అంటే ఈ ప్రాంతీయ దేశాల మధ్య సమగ్రమైన ఆర్థిక ఒప్పందము, భాగస్వామ్యం అని చెప్పేసి పిలుస్తాం. రైట్, 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 9 ఇయర్స్ డిస్కషన్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ లో 2013 స్టార్టింగ్ లో ఇండియా కూడా ఉన్నది, బట్ 2019లో డిస్కషన్స్ నుంచి నెగోషియేషన్స్ చర్చల నుంచి వైదొలిగింది ఇండియా. సో కాబట్టి ఇప్పుడు జపాన్ ప్రధాని ఏమంటుండు, డోర్స్ మీకు ఓపెన్ చేయబడి ఉన్నాయి, తిరిగి రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ ఆర్సిఈపి అంటే ఏంటంటే ఈ ఏషియన్ కంట్రీస్ మొత్తం ఎన్ని మనకు తెలుసు, ఆల్రెడీ 10 ఉన్నాయి. ఏంటి 10 అవి అంటే సో కంబోడియా, మయన్మార్, బ్రూనై, ఫిలిప్పైన్స్, లావోస్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం అని చెప్పేసి ఈ 10 దేశాలతో పాటు ప్లస్ ఈ ఆసియన్ కంట్రీస్ కి ఒక 2 కంట్రీలతోని ఎఫ్టిఏ ఒప్పందం ఉంది. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఎటువంటి టారిఫ్, ఎటువంటి సుంకమ్స్ లేకుండా స్వేచ్ఛగా వస్తువులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు సేవలు ఈ చలమని అవుతా ఉంటాయి. ఈ 10 దేశాలకు ఇంకొక 2 దేశాలు ఏంటి అంటే అవి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండి. సో ఈ 10 2 12 అయిపోయినాయి. ఇంకొక 3 దేశాలు ఏంటి అంటే అవి ఈ జపాన్ ఒకటి, సో జపాన్, దక్షిణ కొరియా అండ్ ఫేమస్ చైనా. సో 15 దేశాల మధ్య ప్రాంతీయ ఆర్థిక ఒప్పందమే, ఈ భాగస్వామ్యమే ఈ ఆర్సిఈపి అని చెప్పేసి పిలుస్తారు. ఇన్ఫాక్ట్ వాస్తవానికి ఇక్కడ ఇండియా కూడా ఉండాల్సింది, 16 ఉండాల్సింది. సో ఇండియా 2019లో బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి కూటమి నుంచి కాదు, డిస్కషన్స్ నుంచి. సో కూటమి ఏర్పడింది 2022 జనవరి 1న ఏర్పడింది. సో 16 నుంచి 15కే వచ్చినాయి. రైట్, ఇది ఈ గ్లోబల్ ప్రపంచం మొత్తంలో చూస్తే 30% జనాభానట. అంటే ప్రతి 100 మందిలో 30 మంది ఈ ఆర్సిఈపి కూటమి లోపలనే ఉంటారు. జీడిపి పరంగా చూసినా కూడా 30% ఉంటుందట. సో ప్రతి 100 రూపాయల్లో 30 రూపాయలు కూడా ఈ 15 దేశాల నుంచే ఉత్పత్తి అనేది అవుతుంది. ప్రతి 100 మందిలో 30 మంది కూడా ఈ ఆర్సిఈపి కంట్రీస్ లోనే ఉన్నారు. సో అటువంటి కూటమి నుంచి ఇండియా బయటకు రావడము బాధాకరం అని చెప్పేసి జపాన్ ప్రధాని తెగ బాధపడిపోతున్నాడు. రైట్, మరి ఇండియా ఎందుకు బయటకు వచ్చింది, వై విత్డ్రాల్ అని చెప్పేసి, ఎందుకు బయటకు విత్డ్రాల్ ఎందుకు వేసుకున్నది అంటే ఈ ఆర్సిఈపి అంటే ఏంది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇటువంటి ఒప్పందంలో మనం చోటు ఉంటే గిట్ట ఈ 16 దేశాల మధ్య మనం కలిస్తే 16 దేశాల మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వస్తుంది. అంటే చైనా నుంచి ఇండియాకు ఇబ్బడి ముబ్బడిగా ఎటువంటి డంపింగ్ అంటే మొత్తం అక్కడి ప్లాస్టిక్ చెత్త అంతా మన మీద వాళ్ళు పడేస్తారు. సో టారిఫ్స్ లేవు కాబట్టి ఇంకా వస్తువులన్నీ మనకనే వచ్చేస్తాయి. మరి మనం అటు పంపిద్దామంటే సో వాళ్ళు తీసుకోరు. ఆల్రెడీ ఈ ఏషియన్ కంట్రీస్ లో ఉన్న ఈ 10 దేశాలు ప్లస్ ఈ 2 దేశాలు, ఈ 3 దేశాలు, ఈ 15 దేశాలతోని ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో లోటు ఉన్నది. అంటే ఏంటిది, ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేసుకున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఇంకా ఇంపోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్ తగ్గిపోతాయి, ఇంకా మనము ఈ విదేశీ చెల్లింపులలో మైనస్ లో వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇండియా పక్కకు వచ్చింది. అది ఒక రీజన్. సెకండ్ ఇది ఈ ఆర్సిఈపి గ్రూప్ ని లీడ్ చేసేది ఎవరు అంటే పెద్దన్న చైనా ఇక్కడ. సో చైనా అనేది తన గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసము ఇది దీన్ని స్టార్ట్ చేసింది కాబట్టి సో చైనాకు లాభం జరుగుతుంది, అది మనకు మంచిది కాదని చెప్పేసి
చైనా లీడ్ చేసే గ్రూప్ లో మనం ఉండద్దు అని చెప్పేసి బయటకు వచ్చేసింది. రెండవది. సో మూడవది అంటే మేక్ ఇన్ ఇండియాకి ఎంకరేజ్ చేయాలి. సో మేక్ ఇన్ ఇండియా, మనం ఇండియా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడు కొంటాము అంటే ఈ ప్రపంచ ఉత్పత్తులు మనకు అందుబాటులో రావద్దు అంటే ఇంపోర్ట్స్ ని ఫ్రీగా తీసుకురావద్దు. సో టారిఫ్స్ సుంకం విధిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు తక్కువ ఇంపోర్ట్స్ తీసుకొస్తారు కాబట్టి మన ఉత్పత్తుల గిరాకీ పెరుగుతుంది. సో మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కంపల్సరీ ఇంపోర్ట్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఇంపోర్ట్స్ ఎంకరేజ్ చేయొద్దంటే ఇటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మన భాగస్వామ్యం అనేది ఉండొద్దు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోని మోడీ గవర్నమెంట్ అనేది 3 రీజన్స్ తోని పక్కకు వచ్చింది. రైట్. సో ఇప్పుడేమంటుండ్రు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, సో మీరు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ ఏషియన్ అనే గ్రూపు బ్యాంకాక్ డిక్లరేషన్ లో ఫామ్ అయింది అది. రైట్. ఏంటిది? ఇంకా మనకి ఈ ఇండియా జపాన్ చూస్తే ఇటీవల కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, సో ఒకటైతే జిమ్మెక్స్ అండి. సో జిమ్మెక్స్ అంటే ఒక నావల్ ఎక్సర్సైజ్, మారిటైమ్ ఎక్సర్సైజ్, జపాన్ ఇండియా మధ్య మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే నావిక విన్యాసము సంయుక్తంగా. ఎక్స్ ధర్మ గార్డియన్, సో ఎక్స్ ధర్మ గార్డియన్ చెప్పేసి జపాన్ ఇండియా మధ్య ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉమ్మడిగా, ఇది కరెంట్ అఫైర్స్ బిట్ మనకి. సో ఇది మనకి ఇక్కడ ఈ బెల్గాం లో, సో బెల్గాం అని చెప్పేసి కర్ణాటకలో ఉంటది. ఈ మరాఠా రెజిమెంట్ అండ్ జపాన్ రెజిమెంట్ సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఎక్స్ ధర్మ గార్డియన్ మనకి రీసెంట్ మార్చి 1st వీక్ లో అయిపోయింది. నెక్స్ట్ మలబారు ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇది ఈ క్వాడ్ కూటమి దేశాల మధ్య నావిక ఎక్సర్సైజ్. క్వాడ్ అంటే ఈ జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఉంటది. రైట్. ఇది మన జపాన్ అండ్ ఇండియా మధ్య. నెక్స్ట్ ఇది జపాన్ ఫ్యూమియో అయిపోయింది. నెక్స్ట్ ఇజ్రాయెల్. సో నటాలి బెన్నెట్, నటాలి బెన్నెట్ ఈ తిరిగి ఇండియాకి వస్తున్నాడు. ఆ ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నాడంటే ఇతను ఓ ప్రియ స్నేహితుడు అని చెప్పేసి గెహ్రీ దోస్తి అని. సో మోడీని గెహ్రీ దోస్తి అంటే ఉర్దూ భాష అది. సో ప్రియ స్నేహితుడా నేను ఇండియాకి వస్తున్నా నీ పిలుపు మేరకు అని చెప్పేసి, సో ఏప్రిల్ 1st వీక్ లో ఈ నటాలి బెన్నెట్ ఇండియాకి వస్తున్నాడు. సో ఇజ్రాయెల్ ప్రధాని నటాలి బెన్నెట్ గెహ్రీ దోస్తి అని పిలిచింది మోడీని. సో మన స్నేహం గొప్పదని చెప్పేసి చెప్పిండు. సో మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ ఏమున్నదంటే ఇంకా రాలేదు. సో ఏప్రిల్లో వస్తాడని చెప్పేసి మన పేపర్లో వచ్చింది. వచ్చినాక ఒప్పందాలు చూస్తే మనం అప్పుడు డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఇటీవల కరెంట్ అఫైర్స్ చూస్తే మనం ఇజ్రాయెల్ మధ్య ఏముంది అంటే, సో ఒకటి ఫస్ట్ ఈ ఇండియాకి ఇజ్రాయెల్ కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్య సంబంధాలు స్టార్ట్ అయి 30 ఇయర్స్ పూర్తయింది. ఈ జపాన్ ఇండియాకి 70 ఇయర్స్ అండి. సో జపాన్ ఇండియాకి 70 ఇయర్స్ పూర్తయింది. ఇజ్రాయెల్ ఇండియాకి 30 ఇయర్స్ పూర్తయింది. ఆ సందర్భంగా ఒక లోగో అనేది రిలీజ్ చేయడం జరిగింది. 30 అని సింబల్ ఉంటది, డైమండ్ సింబల్ ఉంటది, స్టార్ సింబల్ సారీ. సో స్టార్ డేవిడ్ ఇది ఇజ్రాయెల్ జాతీయ పతాకంలో ఉంటది. ప్లస్ ఇక్కడ అశోక చక్ర, ఈ 2 జాతీయ పతాకంలో ఉన్న పేర్లతోని ఈ సింబల్ ని తయారు చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ ఇండియా 30 ఇయర్స్ కి గుర్తింపుగా స్టార్ డేవిడ్ ప్లస్ అశోక చక్రతో ఒక లోగా రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ జనవరి 29th కి 30 ఇయర్స్ పూర్తయిపోయింది. రైట్. వాస్తవంగా ఇండియా అనేది ఇజ్రాయెల్ ని 1950లోనే ఒక దేశంగా గుర్తించింది. బట్ 40 ఇయర్స్ వరకు కూడా మన యొక్క దౌత్య కార్యాలయము ఎంబసీ అనేది ఇజ్రాయెల్ లో మనం పెట్టలేదు. రైట్. టెల్ అవీవ్ ప్రాంతంలో, ఇజ్రాయెల్ రాజధాని కాదు, బిగ్గెస్ట్ సిటీ అంతే. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలం. బట్ ఆ జెరూసలం యొక్క సరిహద్దులని
అంతర్జాతీయంగా గుర్తించబడలేదు యుఎన్ఓ. కాబట్టి ఈ ఇతర దేశాల ఎంబసీస్ ఏవైనా ఉంటే గిట్ట ఇజ్రాయెల్ జెరూసలంలో కాకుండా టెల్ అవీవ్ అనే పట్టణంలో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో టెల్ అవీవ్ లో మన దేశ రాయబారి కార్యాలయాన్ని అక్కడ కట్టబడింది 1992లో. కాబట్టి 30 ఇయర్స్ పూర్తయింది. ఈ నరసింహారావు టైంలోనే మనకి ఈ దౌత్య సంబంధాలు స్టార్ట్ అయినాయి ఇండియా అండ్ ఇజ్రాయెల్ కి. రైట్. ఇంకొకటి ఈ పెగాసస్ అనేది మనకి ఒక స్పైవేర్, ఇది వార్తల్లో ఉంది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ సంస్థ. ఈ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఈ మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ఇజ్రాయెల్ కి వెళ్ళినప్పుడు ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ తోని పెగాసిస్ స్పైవేర్ ఒప్పందం జరిగింది అని చెప్పేసి ఒక వార్త ప్రచురించింది. ఇవి అలిగేషన్స్ అని చెప్పేసి కొట్టిపడేస్తే సెంట్రల్ గవర్నమెంట్. రైట్. ఎన్ఎస్ఓ అంటే మనకి ఈ నీవు, షలీవు అండ్ ఓమ్రీ, సో ముగ్గురు పేరుతోని ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థ అనేది ఈ పెగాసస్ స్పైవేర్ ని కనిపెట్టింది. తన ఇజ్రాయెల్ దేశం యొక్క సెక్యూరిటీ పర్పస్ లో, పాలస్తీనాకి థ్రెట్ ఉంటది కాబట్టి సో సెక్యూరిటీ పర్పస్ లో ఈ నీవ్, షలీవ్ అండ్ ఓమ్రీ ముగ్గురు కలిసి ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థగా ఏర్పడి ఈ పెగాసస్ ని కనుగొన్నారు. ఈ పెగాసస్ స్పైవేర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ హ్యాకర్స్ మన మొబైల్ ని హ్యాక్ చేయాలంటే ఒక మెసేజ్ పంపిస్తారు, ఒక కాల్ చేస్తారు. మనం ఆ కాల్ లిఫ్ట్ చేసినా లేదా మెసేజ్ నొక్కినా, వాట్సాప్ నొక్కినా మనకు ఆ స్పైవేర్ అనేది మొబైల్లోకి ఎంట్రీ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి మన గురించి తెలుసుకుంటది. బట్ ఈ పెగాసస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే జీరో క్లిక్ అంటాం. జీరో క్లిక్ అటాక్ అంటే ఎటువంటి క్లిక్ లేకుండా నీ మొబైల్లోకి మెసేజ్ వచ్చిందంటే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. నీ వాట్సాప్ లోకి హాయ్ అని వచ్చిందంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్మెంట్ అయినట్టే. ఇక అక్కడ నుంచి నువ్వు విన్నది వాళ్ళు వింటారు, నువ్వు చూసింది వాళ్ళు చూస్తారు, నువ్వు కలగన్నది వాళ్ళు కంటారు అని చెప్పేసి ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థ అయితే చెప్తుంది. మనము ఇది డిస్కస్ చేసినాం అనుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కమిటీ ఉన్నదండి ఈ పెగాసస్ మీద. రవీంద్రన్ కమిటీ అని చెప్పేసి ఒక పర్యవేక్షణ కమిటీ. ఈ అశ్విన్ అనిల్ కుమార్ అండ్ నవీన్ కుమార్, ఈ ప్రభాహరన్ ముగ్గురు సాంకేతిక కమిటీ నియమిస్తుంది. వీళ్ళ మీద హెడ్ ఈ రవీంద్రన్ అని చెప్పి సుప్రీంకోర్టు నియమించింది. ఆ కమిటీ ఏం చేయాలి అంటే ఈ పెగాసస్ స్పైవేర్ వల్ల ఎవరైనా ఇండియాలో ఎఫెక్ట్ అయినారా అని చెప్పేసి అది గుర్తించాల్సి ఉంటది. సో రవీంద్రన్ కమిటీ, అశ్విన్ అనిల్, నవీన్ కుమార్ అండ్ ప్రభాహరన్ అని చెప్పేసి. ఈ రవీంద్రన్ కమిటీకి హెల్పర్ గా ఎవరు ఉంటారంటే ఈ అలోక్ జోషి అండ్ సందీప్ ఒబెరాయ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఈ పెగాసస్ గురించి. ఈ ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఇంకా ఈ బరాక్ 8 అనే క్షిపణి ఉంటదండి. సో ఇది ఒప్పందం జరిగింది. బరాక్ 8 ఉమ్మడి క్షిపణి. అది ఇది నావికా దళం అండ్ ఎయిర్ ఫోర్స్ కి రెండింటికి పనిచేస్తుంది. అంటే షిప్ నుంచి షిప్ కి దాడి చేయవచ్చు, ఎయిర్ టు ఎయిర్ కూడా దాడి చేయవచ్చు. బరాక్ 8 క్షిపణి. దీన్ని డిఆర్డిఓ సంస్థ ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ రెండు కలిసి సంయుక్తంగా డెవలప్ చేసినాయి. ఇటీవల బరాక్ 8 క్షిపణిని ఒరిస్సాలోని చాందీపూర్ లో ఉన్న ఈ వీలార్ దీవులు, అబ్దుల్ కలాం దీవుల నుంచి డిసెంబర్ లో ప్రయోగించారు. ఈ బరాక్ 8 క్షిపణిని సక్సెస్ అయింది. రైట్. ఇంకా చెప్పాలంటే ఈ రష్యా, సో రష్యా తర్వాత మనం ఈ మిలిటరీ వెపన్స్ ఎక్కువ దిగుమతి చేసుకునేది సెకండ్ ఇజ్రాయెల్ అండి. ఫస్ట్ రష్యా, సెకండ్ వచ్చేసి ఇజ్రాయెల్. 1971 పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ మనకి బహిరంగంగానే మనకి సపోర్ట్ చేస్తుంది. 1992లో మనకి వాస్తవంగా ఎంబసీ ఉన్నప్పటికీ 1971 లో మనకి దౌత్య సంబంధాలు లేవు, అయినప్పటికీ ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ అనేది. ఇది ఇండియా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న సెకండ్ ప్లేస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అమ్మే దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఇండియా. ఇజ్రాయెల్ ఆయుధాలు అమ్ముతాయి కదా, అందులో ఎక్కువ కొనుక్కునేది చూస్తే ఇజ్రాయెల్ నుంచి చూస్తే మన ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంటది. ఇండియా నుంచి చూస్తే ఇజ్రాయెల్ సెకండ్ ప్లేస్ ఉంటది. రష్యా నుంచి మనం ఎక్కువ కొనుక్కుంటున్నాం, సెకండ్ ఇజ్రాయెల్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా.
ఈ గెహ్రీ దోస్తి అనే పదం గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ వస్తే వస్తుంది. గెహ్రీ దోస్తి అని ఈ మోడీకి చెప్పింది ఎవరంటే మన ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ అని చెప్పేసి, బెన్నెట్. సో ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఈ రోజు మనకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజే రేపు పేపర్లో వస్తుంది లేదా నైట్ పిఐబిలో వస్తుంది ఎటువంటి ఒప్పందం అని చెప్పేసి. సో ఆస్ట్రేలియా అండ్ ఇండియా ప్రధాని మోడీ మధ్య వర్చువల్ మోడ్ లో, సో ఆయన ఇండియాకి వస్తలేడు, మనోడు ఆస్ట్రేలియా పోవట్లేదు, బట్ వర్చువల్ మోడ్ లో జరుగుతుంది. 1500 కోట్ల ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇండియా అండ్ ఆస్ట్రేలియా అనేది, రైట్. అందులో కొన్ని మనకు ఈ రోజు పేపర్ లో వచ్చిన బట్టి చూస్తే, ఒకటి ఏఏఆర్సి అండ్ క్లాస్ మధ్య ఒప్పందము. ఏంటిదంటే ఆస్ట్రేలియా ఆర్మీ రీసెర్చ్ సెంటర్ ఫర్ ల్యాండ్ అండ్ వార్ఫేర్ స్టడీస్ అని చెప్పేసి మన ఇండియా, ఈ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది. సో ఆస్ట్రేలియా ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీకి మధ్య ఒప్పందం అనుకోండి ఒకటి. సెకండ్ చూస్తే మనకి ఈ బిపిన్ రావత్ మాజీ సిడిఎస్, మనకి సిడిఎస్ పదవి అంటే ఏంటిది, అది ఎట్లా పనిచేస్తుంది, బిపిన్ రావత్ ఎలా చనిపోయిండు, ఆ కమిటీ ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి ఉన్న, నేను లింక్ లో ఎండ్ కార్డులో ఇస్తా చూడండి, అర్థమవుతుంది. సో బిపిన్ రావత్ పేరు మీదుగా ఇండియా ఆస్ట్రేలియా యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. బిపిన్ రావత్ పేరు మీదుగా ఇండియా ఆస్ట్రేలియా యంగ్ డిఫెన్స్ ఆఫీసర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇదేంటిదంటే ఆస్ట్రేలియా ఆర్మీ రీసెర్చ్ సెంటర్ ఫర్ ల్యాండ్ అండ్ వార్ఫేర్ స్టడీస్ అని చెప్పేసి, రైట్. మూడోది మైత్రి స్కాలర్షిప్ అని చెప్పేసి. సో మైత్రి స్కాలర్షిప్స్ అంటే ఈ స్టూడెంట్స్ కి ఎంకరేజ్ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ మైత్రి స్కాలర్షిప్స్ అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఆస్ట్రేలియా అనేది 3వ దేశం అండి. ఏది ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా చేసిన దేశం చూస్తే మనకి 3వది. సో ఫస్ట్ కెనడా, సెకండ్ ఆస్ట్రియా, 3 ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ తప్పనిసరి కాబట్టి ఈ సెర్బియా ఆటగాడు జకోవిచ్ ఈ ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనలేదు. మనకి రఫేల్ నాదల్ కి వచ్చింది 21st ట్రోఫీ అతనికి, రైట్. ఇది వ్యాక్సిన్. మనకి కరెంట్ అఫైర్స్ ఇంకా ఆస్ట్రేలియా ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ ఎవరు, రిచర్డ్ మ్యాక్స్వెల్. మనకు మ్యాక్స్వెల్ తెలుసు ఆల్రెడీ, బెంగళూరులో ఉంటాడు, ఈ ఆర్సీబీలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ స్పిన్నర్. ఈ రిచర్డ్ మ్యాక్స్వెల్ ఆర్మీ చీఫ్ ఇండియాకి వచ్చినప్పుడు రాజస్థాన్ లో ఉన్న లాంగ్ వాలే, సో లాంగ్ వాలే ఉన్న వార్ మెమోరియల్ ని సందర్శన చేశాడు. వార్ మెమోరియల్ ఎక్కడంటే 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయిన అమరుల జ్ఞాపికార్థము ఈ లాంగ్ వాలేలో వార్ మెమోరియల్ ని కట్టించారు. ఆ వార్ మెమోరియల్ ని విజిట్ చేసిండు మన రిచర్డ్ మ్యాక్స్వెల్. ఈ లాంగ్ వాలే మళ్ళా వార్తల్లో ఉంది. ఈ జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే రోజున, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో తయారు చేస్తారు. దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడము జరిగింది. లాంగ్ వాలే 2 days లో దీన్ని చేయడము జరిగింది. సో ఇది ఇండియా ఆస్ట్రేలియా అండి. ఏఆర్సి అండ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ సిడిఎస్ బిపిన్ రావత్ పేరు మీదుగా ఈ యంగ్ డిఫెన్స్ ఆఫీసర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దాన్ని కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇటీవల ఏంటిది, ఇటీవల అంటే ఈ ఎక్సలెన్స్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఈ మూడు త్రివిధ రంగాల్లో, త్రివిధ ఆయుధాల్లో ఉన్నటువంటి బెస్ట్ పర్సన్స్ కి 5 lakhs చెక్ ఇస్తారు. ఈ బికే శర్మకి ఇవ్వడం జరిగింది. చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక కొత్త పదవి సృష్టించారు. ఆ పదవి ఏం చేయాలి అంటే 3 అంటే ఈ నావిక దళము, వైమానిక దళము, ఆర్మీ, డిఫెన్స్ రంగంలో సెర్చ్ ఎక్కువ చేయాలి. సో దానికోసము చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పదవి సృష్టించారు. 5 lakhs చెక్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవరంటే బికే శర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది ఇండియా ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇండియా ఇండోనేషియా. సో ఇండియా ఇండోనేషియా మధ్యన సెకండ్ IISD అంటాం.
సో ఇండియా ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి జరిగింది. సో ఈ ఇండోనేషియాకి పోయింది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి ఎవరు అజిత్ దోవల్ పోయినాడు మీటింగ్ కి. సో అజిత్ దోవల్ ఇండియా ఇండోనేషియా మీటింగ్ కి ఎన్ఎస్ఏ. ఇటీవల ఈ కొలంబోలో జరిగిన ఎన్ఎస్ఏ సదస్సుకి మన అజిత్ దోవల్ పోవడము జరిగింది. సో ఇండోనేషియా మనకి ఇంకెట్లా వార్తల్లో ఉంది అంటే ఇటీవల తన క్యాపిటల్ సిటీని మార్చుకుంది, రాజధాని మార్చుకున్నది. సో మనకి తెలుసు జకార్తా ఉండేది, ఈ జకార్తా అనేది జావా ద్వీపంలో ఉంటది, ఇప్పుడు కాలిమంటన్కి మార్చుకున్నారు. ఇదేమో బోర్నియో ద్వీపంలో ఉంటది. ఈ కాలిమంటానికి ఇంకొక పేరు నుసంతరా అని చెప్పేసి. ఎందుకు రాజధాని మార్పు అంటే జకార్తాలో పొల్యూషన్ ఎక్కువైంది. 2050 కల్లా సముద్ర నీటి మట్టము పెరిగి ఈ జకార్తా అనేది మునిగిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా పొల్యూషన్ నివారణ కోసము ఈ రాజధాని మార్పు అయితే జరిగింది ఇండోనేషియాలో. సో మనకి ఇంకెట్లా వార్తల్లో ఉంది అంటే ఇండోనేషియా ఇటీవల రైట్. నెక్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఏంటి అంటే ఈ ఇమ్రాన్ ఖాన్ ఒక ర్యాలీలో వెరీ ఫస్ట్ టైం ఒక పాకిస్తాన్ ప్రధాని బహిరంగంగా ఒక భారతదేశ ప్రధానిని మెచ్చుకోవడము, భారతదేశ విదేశాంగ విధానాన్ని మెచ్చుకోవడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీని కూడా మెచ్చుకున్నాడు. ఏమన్నాడు అంటే సో ఇది ఈ క్వాడ్ దేశాలను కాదని, ఈ వెస్టర్న్ యూరప్ కంట్రీస్ ని కాదని, యుఎస్ సాంక్షన్స్ క్యాట్స్ చట్టాలను కాదని, ఈ ఇండియా అనేది ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ పాటిస్తూ అంటే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తూ రష్యా నుంచి ముడి చమురు కొనుక్కుంటుంది. కాబట్టి సో ఇండియా అనేది తన సొంత ప్రజల కోసము ఇండిపెండెంట్ గా నిలబడింది, భయపడకుండా అమెరికా అని చెప్పేసి చెప్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ ఇండియాలో సైన్యం అనేది ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తే తప్పించి తిరుగుబాటు చేయదని చెప్పేసి మెచ్చుకున్నాడు. అదే మన పాకిస్తాన్ ఆర్మీ అయితే ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పంపిద్దామని చెప్పేసి చూస్తుందని చెప్పేసి ఆ పాకిస్తాన్ ఆర్మీని విమర్శ చేస్తూ ఇండియా సైన్యాన్ని మెచ్చుకున్నాడు ఈ ఇమ్రాన్ ఖాన్. సో అది వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకి పెద్ద ఎగ్జామ్ పర్పస్ లో ఏం రాదు, కానీ జస్ట్ నోట్ చేసుకోవాలంతే. సో వెరీ ఫస్ట్ టైం ఒక పాకిస్తాన్ ప్రధాని ఇండియా ఫారెన్ పాలసీని మెచ్చుకోవడం వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే సో ట్యునీషియా, ఒక ఆఫ్రికా కంట్రీ ట్యునీషియా. సో కైసీ సయ్యద్ అధ్యక్షుడు అండి. ఈ ట్యునీషియాలో మనకు 2010-11 ప్రాంతంలో అరబ్ స్ప్రింగ్ అని చెప్పేసి సో అరబ్ స్ప్రింగ్ అని చెప్పేసి ఆ రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. అప్పుడు కొత్త పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కైసీ సయీద్ ఏం చేస్తాడు అంటే ఈ పార్లమెంటుని శాసనసభని అండ్ ప్రధానిని ఇద్దరిని తొలగిస్తాడు. సో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ తొలగించి ఈ రెండింటి అధికారాలని అధ్యక్షుడికి వచ్చేలా రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పేసి కొత్త ప్రపోజల్ తీసుకొస్తాడు. పార్లమెంటు తొలగింపు, ప్రైమ్ మినిస్టర్ తొలగింపు, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీని రిమూవ్ చేసి ఆ రెండింటి అధికారాలు నాకే రావాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ కోసము ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నాడు. రైట్. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే సిటిజన్స్ అగెనిస్ట్ కూప్స్. కూప్ అంటే తిరుగుబాటు. దీన్ని ఏమంటున్నారు ప్రజలు అంటే ఇది తిరుగుబాటు, ఇది వాస్తవంగా. సో ఈ తిరుగుబాటుకి వ్యతిరేకంగా సిటిజన్స్ ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్యమానికి సిటిజన్స్ అగెనిస్ట్ కూప్ అని చెప్పేసి పేరు పెట్టేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మనకి మార్చి 20 ట్యునీషియా యొక్క ఇండిపెండెన్స్ డే నిన్న సండే. ఆ సందర్భంగా ఈ మొత్తం ప్రజలంతా కలిపి ట్యునీషియా రాజధాని ట్యూనిస్ లో తిరుగుబాటు చేశారు. సో మనము దేశ అధ్యక్షుడి మీద పీపుల్స్ తిరుగుబాటు, ఇటువంటి కొన్ని మనకు కెనడా ఉన్నది, ఈ బుర్కినా ఫాసో ఉన్నది, రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఈ మార్క్ రోచ్ అని చెప్పేసి బుర్కినా ఫాసో అధ్యక్షుడు. రైట్. ఎవరు? కైసీ సయీద్
తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంటే ఈయన పార్లమెంట్ ని ప్రధానిని తొలగించిండు కాబట్టి మళ్ళీ రాచరికం వైపు వెళ్తున్నాడు అని చెప్పేసి సిటిజన్స్ అగైనెస్ట్ కూప్ అనే పేరుతోని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ అజోవ్ స్టాల్. సో అజోవ్ స్టాల్ అంటే ఈ ఐరోపా మొత్తంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారము ఉక్రెయిన్ లో ఉన్నది. సో దీన్ని రష్యా దాడి చేస్తుంది. జపోరిజియా అంటే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం దాడి చేసింది. మనకి పేపర్లలో రష్యా ఉపయోగించిన క్షిపణి ఇది, ఆ ఆయుధం ఏంటని చెప్పేసి పేపర్లో వస్తుంది. అదంతా ఎగ్జామ్ లో రాదు, జస్ట్ మనకి చదువుకోవడం బాగుంటుంది తప్పించి ఏ ఏ క్షిపణి దాడి చేసింది, ఎంతమంది చనిపోయిండ్రు అట్లా మనకి పేపర్లో ఏమి ఇవ్వడు. రైట్. ఈ అజోవ్ స్టాల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకుంటే ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య టాక్స్, నెగోషియన్స్, డిస్కషన్స్ అనేవి టర్కీలోని యాంటిల్వాలో జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ కు యుద్ధం ముగిసేసరికి ఏదో ఒప్పందం ఉంటది కదా, ఆ ఒప్పందానికి ఒక పేరు ఉంటది. అంటే ఏ దేశ రాజధానిలో ఒప్పందం కుదిరితే ఆ దేశ రాజధానితో ఒప్పందం పేరు ఉంటది. ఇంతకుముందు మిన్స్కీ ఒప్పందం అని చెప్పేసి మనకు బెలారస్ రాజధాని జరిగింది 2015లో ఈ ఉక్రెయిన్ కి రష్యాకి. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మన యుద్ధం అనేది ముగిసిపోలే. ఆ పుతిన్ పాపము తల్లాడుతుండే ఎట్లా బయటకు వద్దామని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ ఇష్యూ ఇస్తే మనకు నర్సింగా పెట్టాయి అని చెప్పేసి. సో నర్సింగా పెట్టాయి ఒక వాయిద్యం ఇది. సో ఈ వాయిద్యం అనేది తంజావూరులో ఉంటది, తమిళనాడు తంజావూరులో ఫేమస్. దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ జిఐ ట్యాగ్ అంటాం, జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఈ నర్సింగపెట్టైని అచ్చా ఆరం అనే వుడ్డుతో తయారు చేస్తారు. ఈ అచ్చా ఆరం అనేది మనకి రామాయణంలో మెన్షన్ చేయబడి ఉంటది. ఇక్కడ ఈ సుగ్రీవుడు, వాలి, ఈ రాముడి ట్రయాంగిల్ స్టోరీ ఉంటది కదా, ఆ ట్రయాంగిల్ స్టోరీలో రాముడు విడిచిన బాణం అనేది ఈ అచ్చా ఆరం అనే వుడ్డుతోనే తయారు చేయబడింది. సో అచ్చా మారం సార్, సో అచ్చా మారం అని చెప్పేసి మనకి నర్సింగపెట్ట అనేది సో వాయిద్యం పేరు, ఒక నాదస్వరం అది. ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, అంటే ఒక ప్రాంతము అండ్ ఒక ప్రొడక్ట్ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ప్రాంతము తంజావూరులో తయారు చేయబడ్డ అచ్చా మారంతో తయారు చేయబడ్డ నర్సింగపెట్టె అనేది ఫేమస్ ఈ నాదస్వరానికి. ఇంకా ఇటువంటిది ఇంకెవరు ఎక్కడ తయారు చేయవద్దు. జనరల్ గా ఒక పని చేసినప్పుడు కొంతమంది క్లెయిమ్ చేసుకుంటారు, ఇది క్లెయిమ్ చేసుకోవడము, ఇది నాది అని చెప్పేసి. కొంతమందికి క్లెయిమ్ చేసుకోవడం రాదు, పని చేస్తారు బట్ ఫలితాన్ని పక్కకు వదిలేస్తారు. సో అది కాకుండా ఇది అన్నట్టుగా. సో తంజావూరులో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అంతే. రైట్. అచ్చా మారం అనేది రామాయణంలో ఉంటది. సో నెక్స్ట్ మనకి ఏమున్నది, ఇది అయిపోయింది. సో ఎన్ త్యాగి అని చెప్పేసి ఎందుకు వార్తల్లో వచ్చినట్టు మనకి కోవిషీల్డ్ అనేది ఒక డోసు వేసుకున్నాక రెండవ డోస్ కి ఇంతకు ముందు మనకి 12 to 16 వీక్స్ ఉండే గ్యాప్ అనేది. సో ఇంత గ్యాప్ వద్దని సవరించింది ఎన్ త్యాగి. ఎంత అంటే 8 to 16 వీక్స్ అనేది ఎనఫ్ అట. సో 8 అంటే మినిమం అనేది 8 వీక్స్ సరిపోతుంది. ఇంతకుముందు 12 వీక్స్ ఉండే. సో గ్యాప్ తగ్గించిండు, 4th వేవ్ వస్తుంది అని చెప్పేసి ఆ లోపు అందరికి వ్యాక్సినేషన్ అయిపోవాలని చెప్పేసి ఇది తగ్గించబడింది. ఇంకొకటి, సో ఎన్ త్యాగి అంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్. ప్రభుత్వానికి ఇమ్యునైజేషన్ మీద ఏకైక అడ్వైజరీ గ్రూప్ ఏంటిదంటే ఈ ఎన్ త్యాగి అని చెప్పేసి. ఇది ఎట్లా ఏర్పడిందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నా స్టాట్యుటరీ బాడీ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇది మనకు ఈ ఎన్ త్యాగి అనేది ఏర్పడింది. ఈ ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియని ఇదే అడ్వైజ్ చేస్తుంది, ఏ డోస్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చెప్పేసి. రైట్. దీని ఆధారంగా ICMR అనేది ప్రోటోకాల్ ని రూపొందిస్తుంది. రైట్. నెక్స్ట్ వేదా తంగల్ పక్షి సంరక్షణ కేంద్రం అనేది వార్తల్లో ఉంది. సో వేదా తంగల్ బర్డ్ సాంక్చురీ అని చెప్పేసి ఈ తమిళనాడులో ఉన్నది.
ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇక్కడ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, మందుల తయారీ సంస్థ ఒక 3 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేయబడింది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేది క్లియరెన్స్ ఇచ్చింది. సో దగ్గరనే ఇది పక్షి కేంద్రం ఉన్నది, ఇది ఇవ్వాలి అని చెప్పేసి కాంట్రవర్సీ కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి. సో వార్తల్లో ఉన్న శాంక్చురీ కాబట్టి మనకు నిన్న ఈ పార్, తపి అండ్ నర్మదా అని చెప్పేసి రివర్ లింకింగ్ ప్రాజెక్టు అనేది ఈ మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈ గుజరాత్ లో ఉన్న సౌరాష్ట్ర కచ్కి వాటర్ తరలింపు. ఇది ఈ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో మంచిగా వచ్చింది. వాట్ ఈస్ పార్, తాపి, నర్మదా, వై ప్రొటెస్ట్ ట్రైబల్స్ అని చెప్పేసి దీని ఉద్దేశం ఏందని చెప్పేసి మనకు చూస్తాం. చూడండి, ఇది మొత్తం చెప్పేసి ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే స్పోర్ట్స్ లో ఈ ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి ఈ ఐపీఎల్ మాదిరిగా ఫుట్బాల్ జరుగుతుంది. సో వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ అనేది తెలంగాణ కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. గెలుచుకున్నది ఈ కేరళ బ్లాస్టర్స్ మీద. ఈ కేరళ బ్లాస్టర్స్ పాపం 3 సార్లు ఫైనల్లో ఓడిపోయిండు. ఇది 3వసారి కూడా ఫైనల్లో ఓడిపోయిండు. ఈ బెంగళూరు లెక్క, బెంగళూరు కూడా మనకు ఐపీఎల్ లో 3 టైమ్స్ ఏమో ఫైనల్కి వెళ్ళింది, బట్ ఫైనల్లో అయితే ఓడిపోయింది. ఈసారి కప్ నమ్దే అంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. నెక్స్ట్ ఏంటిది అవార్డ్స్. సో ఈ రంగనేని ఎల్లమ్మ జాతీయ సాహిత్య పురస్కారం అని చెప్పేసి తుంగళ్ళ గోపాల్కి వచ్చింది. సో తుంగళ్ళ గోపాల్ ఈయన ఈ దండి కడియము, సో దండి కడియానికి వచ్చింది అవార్డు. ఇది వ్యక్తి, ఇది పుస్తకం కాదు, అంటే కథా సంపుటి, వార్తాపత్రిక కాదు, కొన్ని కథల కలయిక. సో దండి కడియానికి వచ్చింది రంగినేని ఎల్లమ్మ పురస్కారం అనేది తుంగళ్ళ గోపాల్కి. ఈ గోపాల్ ఎక్కడంటే మనకి రంగారెడ్డి, తెలంగాణ వ్యక్తి, తెలంగాణ పురస్కారము. సో దండి కడియం సంపుటికి అయితే వచ్చింది. ఇది మనకు వల్లంకి పిట్టకి కూడా ఇంత వల్లంకి చాలా మంది చెప్పేసి ఒక అవార్డు ఉన్నది, వార్తల్లో అవార్డు ఇవన్నీ. రైట్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్.